డియర్ బిలవ్డ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఇంటిగ్రేషన్లో ఇంకా లాస్ట్ టైప్ అంటే జనరల్గా మనకి ఉండేటువంటి టైప్స్లో ఏఎక్స్ ప్లస్ బి బై రూట్ ఆఫ్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ లేదా పిఎక్స్ ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి క్వాడ్రాటిక్ ఒక లీనియర్. సో లీనియర్ బై క్వాడ్రాటిక్ అండర్ రూట్, లీనియర్ ఇంటూ క్వాడ్రాటిక్ అండర్ రూట్. ఇంకోటి స్పెషల్ టైప్ మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో, 1 లీనియర్ ఇంటూ అండర్ రూట్ క్వాడ్రాటిక్. అప్పుడు లీనియర్ని మనం 1/t అనుకున్నాం. అలాగే 1 a cos x ప్లస్ బి లేదా a ప్లస్ బి కాస్ ఎక్స్ లేదా a ప్లస్ బి సైన్ ఎక్స్, ఇవన్నీ డినామినేటరే. లేదా a cos x ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇవి ఏమున్నా కానీ చక్కగా మీరు tan x/2 ఈజ్ ఈక్వల్ టు టీ, tan x/2 ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నట్లయితే చక్కగా అప్పుడు దాని నుంచి మనం dx ఈజ్ ఈక్వల్ టు dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ cos x ఉన్నట్లయితే tan x/2 ఈజ్ ఈక్వల్ టీ. ఓకే, అదే cos 2x ఉంటే tan x ఈజ్ ఈక్వల్ టీ. సో నెక్స్ట్ మీకు డినామినేటర్ స్క్వేర్ కనుక్కున్నట్లయితే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్, లేదా ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉన్నట్లయితే చక్కగా బోత్ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. దేంతో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ తోటి. తర్వాత పుట్ tan x ఈజ్ ఈక్వల్ టీ. సో ఇవన్నీ కాకుండా ఒకటి స్పెషల్ ఉందండి. టు ఎవాల్యూట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ ద టైప్ హియర్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి బై డి సైన్ ఎక్స్ ప్లస్ ఈ కాస్ ఎక్స్ ప్లస్ ఎఫ్. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో దీనికే సేమ్ ఇలాగే రాస్తాడు, దీన్ని కాస్ ఎక్స్ కూడా అనుకుంటాడండి. కొన్ని సందర్భాలు డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్. ఓకే, సో ఈ విధంగా ఏమున్నా కానీ మీకు న్యూమరేటర్లో సైన్ కాస్ ఉంటుంది, డినామినేటర్లో సైన్ కాస్ ఉంటుంది. మనం లాస్ట్ టైం చేసాం, మనం ఓన్లీ డినామినేటర్లో సైన్ కాస్ ఉంటుంది ఉన్నప్పుడు tan x/t ఈజ్ ఈక్వల్ టీ చేసాం. ఇప్పుడు న్యూమరేటర్లో కూడా సేమ్ అది ఉంటుంది. అప్పుడు ఎలాగంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ సమ్ లాంబ్డా. ఓకే, ఈ ఏ బి లాంబ్డా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదు, దీన్నే కొంతమంది ఎలా రాస్తారంటే ఏ ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ రాస్తారు. ఓకే, ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ ల్యాండాగా రాసుకుంటారు అల్టిమేట్గా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కనుక ఈ కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నట్లయితే ఇక్కడ ల్యాండా అనేది ఉంటుంది. సపోజ్ కాన్స్టెంట్ టర్మ్స్ లేవు, ఇంకా ఓన్లీ ఉండేది నీకు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కోషియెంట్సే, అందులో ల్యాండా వాల్యూ ఏముండదండి, 0 అనమాట. కాబట్టి ఇక్కడ 2 మెథడ్స్లో మీకు 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్లుగా చెప్తాను. కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రాబ్లం అనేది సింపుల్గా ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని మీకు చక్కగా వివరిస్తాను. ఇంటిగ్రల్ ఎక్స్ఐలో మనకి ప్రాబ్లం అండి. ఓకే, రోమన్ నెంబర్ 2 exercise 6D రోమన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 2 ఇంటిగ్రల్ 9 cos x ప్లస్ మైనస్ sin x divided by 4 sin x plus 5 cos x.
ప్లస్ 5 cos x dx. ఓకే, సో ఇక్కడ గమనించండి, ఓన్లీ సైను కాసులే ఉన్నాయి. అంటే మనం న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b చాలు, ఎనఫ్. ప్లస్ ల్యాండా అవసరం, ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా. అది మీకు సపోజ్ కాన్స్టెంట్ టర్మ్ కనుక్కున్నట్లయితే అప్పుడు ల్యాండా వేసుకోండి. ఓకే, సో దీన్ని ఎవరు చేద్దాం. సో సొల్యూషన్ లెట్ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 9 cos x minus sin x, 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x, 5 cos x. Okay, so let 9 cos x minus sin x is equal a into d by dx of denominator 4 sin x plus 5 cos x plus b into denominator 4 sin x plus 5 cos x. ఓకే, ఎక్స్ను ప్లస్ ల్యాండా కూడా వేస్తామండి. కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ల్యాండాతో పని లేదు. ఓకే, ఎందుకంటే ల్యాండా వాల్యూ 0 అవసరం లేదండి. ఓన్లీ కాస్ సైన్ ఉన్నప్పుడు ఏ విల్ సరిపోద్ది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాను చూడండి. ఏ ఇంటూ డెరివేటివ్ సైన్ డెరివేటివ్ కాస్ 4 cos x, కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ అండి. కాస్ డెరివేటివ్ ఏంటండి మైనస్ సైన్, కాబట్టి మైనస్ 5 sin x, మైనస్ 5 sin x. సో ప్లస్ b ఇంటూ యాజ్ ఇట్ ఈజ్ 4 sin x ప్లస్ 5 cos x. ఓకే, సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఏంటో చూడండి ఒకసారి. 9 cos x మైనస్ sin x. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఎక్స్ కాస్ ఎక్స్ కోషంట్, కాబట్టి కాస్ ఎక్స్ కామన్ ఇద్దాం. ఏమొస్తుందండి, కాస్ ఎక్స్ కామన్ ఇస్తే ఇక్కడ కాస్ ఎక్స్ కామన్ ఇస్తుంది 4a. ఓకే, కాస్ ఎక్స్ కోషంట్ 4a. ఇక్కడ వస్తానికి ఎంత ఉంది 5b, ఇది కదా. సో ప్లస్ 5b, 4a ప్లస్ 5b ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ప్లస్ ఓకే ఓకే నెక్స్ట్ ఇక సైన్ కోషన్స్ ఏంటి రిమైనింగ్, మైనస్ 5a ప్లస్ 4b ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఈక్వేటింగ్ ద కోషన్స్ ఆఫ్ ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ equating the coefficients of cos x and sin x, cos x and sin x, cos x and sin x. Only అవే కదా ఉంది. ఓకే, ఈక్వేటింగ్ ద కోషన్స్ ఆఫ్ cos x and sin x, కామా we get ఇప్పుడు చూడండి ఇక్కడ 4a ప్లస్ 5b, 4a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ 9. ఓకే, 4a ప్లస్ 5. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తామంటే, ఇది కదండి ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, తర్వాత ఇప్పుడు దీనికి మేము ఈక్వేషన్ 2గా అనుకుందాం. ఈక్వేషన్ 2 నెక్స్ట్ మనకి ఇక్కడ -1 అండి. ఇక్కడ వచ్చేసరికి -5a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ -1. ఓకే, సైన్ ఎక్స్ కోషన్. ఈక్వేషన్ 3 ఇప్పుడు ఏబీని సాల్వ్ చేసుకోవచ్చు కదా చాలా ఈజీగా, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈక్వేషన్ 5 తోటి ఇంటూ 4, దీని 5 తోటి దీని 4 తోటి మల్టిప్లై చేయండి. మల్టిప్లైడ్ ఈక్వేషన్ 2 విత్ 5 మల్టిప్లై ఈక్వేషన్ 3 విత్ 4, అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. నేను దీన్ని ఈక్వల్ తీసుకో. ఓకే, సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేస్తాం మనం. నౌ సాల్వ్ 2 and 3. సాల్వ్ 2 and 3.
సాల్వ్ 2 and 3. సాల్వ్ 2 and 3. ఇప్పుడు ఏం చేస్తామండి మనం ఈక్వేషన్ 2ని 5 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఈక్వేషన్ 3ని 4 తోటి మల్టిప్లై చేస్తాం. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 5 into 4 20a ప్లస్ 5 into 5 25b. ఓకే, ఈజ్ ఈక్వల్ 5 into 9 45. అలాగే 4 into 5 20. ఓకే, 4 into 5 20a. ఓకే, నెక్స్ట్ ప్లస్ 4 into 4 16b. ఓకే, ఈజ్ ఈక్వల్ -4. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, దీన్ని మనం 5 తోటి మల్టిప్లై చేసి 5 into 4 20, 5 into 5 25. దీని 4 తోటి 4 into -5 -20 ప్లస్ 16. ఓకే, ఇప్పుడు సేమ్ సైన్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసినట్లయితే ఏమవుతుందండి? ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఎంత అయింది ఇది? 41b. ఇక్కడ 45 నుంచి 4 తీసేసి ఎంత అండి? సబ్ట్రాక్ట్ చేస్తే 41. అంటే బి వాల్యూ చాలా క్లియర్గా ఉంది. ఎంత అండి? 1. బి వాల్యూ మనకి 1. కాబట్టి ఎప్పుడైతే బి వాల్యూ 1 వచ్చేసిందో చక్కగా మీరు ఈక్వేషన్ 2లో దేనిలో సబ్ చేసుకోండి. 4a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ 9. సో దానిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 4a ప్లస్ 5 into 1 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, అంటే అప్పుడు 4a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9. సో 4a ఈజ్ ఈక్వల్ 9 minus 5 ఈజ్ ఈక్వల్ 4. సో ఇక్కడ కూడా నువ్వు ఏ వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. ఏ వాల్యూ 1. అంటే ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్టయితే ఫ్రమ్ 1 నుంచి ఏమొచ్చిందండి? ఇది 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ a ఇంటూ a అంటే 1 into 4 cos x మైనస్ 5 sin x ప్లస్ b అంటే మళ్ళీ 1 అండి. b అంటే మళ్ళీ 1. సో 1 ఇంటూ సేమ్ మనకి ఉన్నటువంటి డినామినేటర్ ఏంటంటే మనకి 4 sin x 1 into 4 sin x మైనస్ 4 sin x ప్లస్ 5 cos x. ఇది మనకి. సో ఫైనల్ ఇది. ఓకే, therefore I is equal మనకి ఇక్కడ మీరు గమనించాల్సింది అసలు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో గమనిద్దాం. ఇచ్చిన క్వశ్చన్ చూడండి, 9 cos x మైనస్ sin x. ఇదే కదా క్వశ్చన్. బై 4 sin x ప్లస్ 5 cos x. ఓకే, ఇది మనకి క్వశ్చన్. ఇప్పుడు న్యూమరేటర్ ఏమొచ్చేసిందండి? ఈక్వేషన్ ఇది నుంచి ఇది కదా మనకి. ఇది ఈక్వల్ ఇదంతా అండి 1 into 4 cos x minus 5 sin x. 4 cos x minus 5 sin x plus 1 into 4 sin x plus 5 cos x. Okay, so by same 4 sin x plus 5 cos x. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు సపరేట్ చేసి ఏమొస్తుందండి నీకు? ఇప్పుడు సపరేట్ చేసేసి ఏమొస్తుంది చెప్పండి. ఇది బై క్యాన్సిల్ అయిపోయిందా లేదా? ఓకే,
ఇక్కడ ఇంకో స్టెప్ కూడా రాస్తాను కావాలంటే మీకు 1 ఇంటూ ఓకే 1 ఇంటూ 4 cos x అంటే ఇక్కడ మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ రాసేసుకోవచ్చు, ఇంకో స్టెప్ రాసుకోవచ్చు. ఓకే ఇంటిగ్రల్ 1 ఇంటూ ఓకే సపరేట్ చేసినట్టయితే 1 ఇంటూ 4 cos x మైనస్ 5 sin x 5 sin x బై ఇక్కడ కూడా 4 sin x ప్లస్ 5 cos x dx ఓకే 5 cos x dx ఓకే. తర్వాత గమనించండి, తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ ఓకే 1 ఇంటూ 4 sin x ప్లస్ 5 cos x బై ఓకే 4 sin x ప్లస్ 5 cos x dx ఓకే. సో ఇక్కడ గమనించండి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే ఇది చూసినట్టు ఏమవుతుంది f డాష్ x బై f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ log f ఆఫ్ x. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం log f ఆఫ్ x రాసుకోవచ్చు. దీన్ని log f ఆఫ్ x log 4 sin x ప్లస్ 5 cos x ఓకే ప్లస్ ఇది క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది 1 dx ఓకే 1 dx. కాబట్టి 1 dx అంటే x 1 dx అంటే ఏంటండి x. సో ఫైనల్గా మనం ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ మనం రాసుకోవచ్చు. therefore I is equal ఫైనల్గా log ఆఫ్ మీరు అనుకోవచ్చు. సో దీనికి ఇంటిగ్రల్ కట్టాం కదా కాన్స్టెంట్ ఉండాలి కదండి, ఇక్కడ ప్లస్ C1 వేసుకోవచ్చు. సో ప్లస్ C2 రాసుకోవచ్చు. దీనికి అల్టిమేట్గా C కాన్స్టెంట్ ఆఫ్ C అనేది యాడ్ చేస్తామండి. సో ఇప్పుడు ఇక log ఆఫ్ 4 sin x ప్లస్ 5 cos x ఓకే. ఇప్పుడు ఇక x అది ప్లస్ C అది ఆ సీనే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ C1 C2 C3 ఎన్ని ఉన్నా కానీ అది అల్టిమేట్గా C అయిపోతుంది అన్నమాట, క్యాపిటల్ C. ఓకే ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోండి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మీరు సింపుల్గా ఓన్లీ మనకి బోత్ న్యూమరేటర్ డినామినేటర్లో కనుక సైను కాస్ ఉన్నట్లయితే సింపుల్గా న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ కూడా రాసుకోవచ్చు అండి. ఏదైనా పర్లా a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రెండు విధాలు చేసుకోవచ్చు అండి, ఏ విధంగా చేసినా పర్లా నో ప్రాబ్లం. కాకపోతే ముందు a ఇంటూ డినామినేటర్ రాసాం అనుకో ఇది ముందు వస్తుంది అంతే, తర్వాత ఇది వస్తుంది. ఇప్పుడు న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ రాసాం అనుకోండి ఏమొస్తుంది మనకి, ఇది a ఇంటూ ఎక్స్ అయిపోద్ది. ఎందుకంటే డినామినేటర్ క్యాన్సిల్ కదా. కాబట్టి ఏ విధంగా చేసిన వస్తుంది a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ రాసుకోవచ్చు, లేదా a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. అది ఓన్లీ సైను కాస్ ఉంటాయి. అలా కాకుండా ప్లస్ కాన్స్టెంట్ ఉన్నట్లయితే ఇక్కడ కంపల్సరీగా మీరు ల్యాండా కానీ ఏదో ఒకటి వేసుకోండి కంపల్సరీగా అది, ఎందుకంటే కాన్స్టెంట్ కూడా రావాలి కదా అందుకోసం. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాడు 7 మార్క్స్కి ఇస్తున్నాడండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అందరి ప్రాబ్లం సో చక్కగా ఈ హాలిడేస్ ఉపయోగించుకొని అన్ని ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, టోటల్ ఇంటిగ్రేషన్. సో 6D కూడా కంప్లీట్ అయిపోద్దండి. సో 6D కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంకొక ప్రాబ్లం మీకు చక్కగా నెక్స్ట్ అందర్ ప్రాబ్లం సేమ్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 3 రోమన్ నెంబర్ 2లో క్వశ్చన్ నెంబర్ 3 ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై
4 cos x plus 5 sin x. ఓకే, dx. ఓకే, ఇందాకేమో మనకి న్యూమరేటర్లో 9 cos x మైనస్ sin x వచ్చింది. 9 cos x మైనస్ sin x బై 4 sin x ప్లస్ 5 cos x. ఓకే, సో ఏ విధంగా చేసినా కానీ మనకి ఆ విధంగా వచ్చేస్తుందండి. ఇందాక ప్రాబ్లం మనం గమనించినట్లయితే చక్కగా ఏ విధంగా చేసినా ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ 5 cos x ప్లస్ 4 sin x ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, మీకు ఇబ్బంది ఏం లేదండి. ఏదైనా సరే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ రాసుకోవటం. అది నేను రేపు మార్చి రాశానండి. ఇక్కడ రాసేటప్పుడు ఇక్కడ 5 రాశాను, ఇక్కడ 4 రాస్తా, ఏముంది దాని ప్రకారం అయిపోతుంది. అందువల్ల మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. క్వశ్చన్ ఏంటో చూసుకోండి అంతే, ఆ క్వశ్చన్ ప్రకారం చూడాలంతే. అది క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే సరిపోతుందండి. కానీ ఇక్కడ నేను ఏం రాస్తానంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో చక్కగా 2, 3, 4, 5 చక్కగా ఇచ్చారండి. సో దీన్ని అవాయిడ్ చేస్తాను. లెట్ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ న్యూమరేటర్లో 2 cos x ప్లస్ 3 sin x, ఓకే, బై 4 cos x ప్లస్ 5 sin x. ఓకే, ఇది మనకి గివెన్ ఇంటిగ్రల్. దిస్ ఈస్ ద గివెన్ ఇంటిగ్రల్ ఫర్ అస్. ఓకే, సో నౌ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ హియర్, ఇక్కడ మనకి న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్ పుట్ 2 cos x plus 3 sin x. Numerator is equal a into denominator in the d by dx రాస్తారు. ఇప్పుడు డినామినేటర్ రాస్తారు, ఏది రాసినా వచ్చేస్తుంది అనమాట. a into denominator 4 cos x plus 5 sin x. a into denominator plus b into డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అంటే 4 cos x ప్లస్ 3 sin x. ఇది ఓకే, ఏ ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ రాసుకోవచ్చు, లేదు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బీగా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసినా పర్లేదండి, ఇబ్బంది ఏమీ లేదు మనకి. ఓకే, సో ఇక్కడ కూడా మనం 2 cos x ప్లస్ 3 sin x is equal a into 4 cos x plus 5 sin x plus b into derivative minus 4 sin x plus 5 cos x. ఓకే, మైనస్ 4 sin x ప్లస్ 5 cos x. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏముందండి cos x కదా, సో రైట్ సైడ్ కూడా ఫస్ట్ cos x కోషంట్ ఏంటో చూద్దాం. ఓకే, వీ హ్యావ్ టు ఈక్వేట్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్. cos x ఎంత అంటే ఇది 4a, ఇక్కడ 5b, 4a ప్లస్ 5b ఇంటూ cos x. ఇక్కడ cos x కోషంట్ ఎంత అండి 5 ఇంటూ b, ఇక్కడ కూడా 4 ఇంటూ a. నెక్స్ట్ sin x కోషంట్ గమనించినట్లయితే 5a మైనస్ 4b ఇంటూ sin x. ఓకే, ఓకే, ఇప్పుడు ఇందాక దీన్ని కదా మనం, ఇదే మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏబి వాల్యూస్ తెలిసిన తర్వాత దీనిలోనే, సో ఆఫ్టర్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసిన దీని ఈక్వేషన్ 1 అని కూడా మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే ఏబి వాల్యూస్ కనుక్కుంటారు, మెయిన్ అదే మనకు కావాల్సింది. సో ఇక్కడ చూడండి, ఈక్వేటింగ్ the coefficients of equating the coefficients of cos x and sin x. These like terms అంతే. కోషన్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ కూడా అనొచ్చు అండి, ఈ రెండు తీసేసి లైక్ టర్మ్స్ కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. లైక్ టర్మ్స్
ఇక్కడ రాస్తాను, నష్టం ఉంది, లైక్ టర్మ్స్ అది, లైక్ టర్మ్స్ అది, లైక్ టర్మ్స్ అది, కామా వీ గెట్. ఓకే, లైక్ టర్మ్స్. సో అప్పుడేంటి నీకు చూడండి ఇక్కడ 4a ప్లస్ 5b, 4a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. ఓకే, నెక్స్ట్ 5a మైనస్ 4b, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3, ఈక్వేషన్ 3. సో ఇక్కడ కూడా ఈక్వేషన్ని 2ని 5 తోటి, ఈక్వేషన్ 3ని 4 తోటి మల్టిప్లై చేస్తుంటే ఇది 20 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం సాల్వ్ 2,3, సాల్వ్ 2,3. ఓకే, సాల్వ్ 2,3. ఈక్వేషన్ 2ని 5 తోటి, ఓకే, ఈక్వేషన్ 3ని 4 తోటి మల్టిప్లై చేస్తాం. ఓకే, 5 into 4 20, 5 into 5 25, ఓకే, 5 into 2 10. ఓకే, ఓకే, నెక్స్ట్ దీన్ని 4 తోటి, 4 into 5 20a మైనస్ 4 into 4 16, 4 into 4 16b, 4 into 3 12. ఓకే, ఇక్కడ దీన్ని మనం 4 into 5 20a, 4 into 4 16, 4 into 3 12. ఓకే, సో గమనించినట్టయితే మీకు మైనస్ ప్లస్ మైనస్. ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? సేమ్ సైన్ కాబట్టి, సేమ్ సైన్ సబ్ట్రాక్ట్ చేయాలండి. ఎప్పుడైనా ఆపోజిట్ సైన్ అట్టయితే యాడ్ చేయండి, క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ సైన్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. అందరూ సబ్ట్రాక్ట్ చేసాము, ఇక్కడ వీ హ్యావ్ టు చేంజ్ ద సైన్స్. ఓకే, ఏమవుతుందండి ఇక్కడ నీకు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 25 ప్లస్ 16 మనకి 41b. సో ఇక్కడ గమనించినట్టు ఎంత వచ్చింది? 10. ఓకే, ఇక్కడ గమనించినట్టే దీన్ని మనం 5తో మళ్ళీ 10 మైనస్ 12 -2 అది. కాబట్టి ఫైనల్గా b వాల్యూ మనకి చక్కగా -2/41. సో b వాల్యూ మనకి -2/41. సో తర్వాత ఇప్పుడు మరి ఏ వాల్యూ ఎంత చూద్దాం ఇక్కడ. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ పుట్ b ఈజ్ ఈక్వల్ -2/41 ఇంటూ ఈక్వేషన్ 2. ఓకే, ఏంటి ఈక్వేషన్ 2 మనకి? 4a ప్లస్ 5b, 4a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 4a ప్లస్ 5 ఇంటూ -2/41 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇదే కదా, అంటే 4a ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ప్లస్ 5 into 2 10/41. ఓకే, అంటే ఎల్సిఎం వచ్చినట్టు ఎంత? 2 into 82 ప్లస్ 10, 82 ప్లస్ 10/41 అంటే ఎంత అంటే ఇక్కడ ఇక్కడ నీకు 92/41. ఓకే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? ఇప్పుడు 92/41 ఇంటూ 1/4. సో 4 1s, 4 2s 8, 4 3s. కాబట్టి ఏ యొక్క వాల్యూ ఎంత అండి? 23/41. సో ఏ యొక్క వాల్యూ 23/41, బి యొక్క వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ 23/41. ఏ వాల్యూ 23/41, బి వాల్యూ -2/41. కాబట్టి అల్టిమేట్గా ఇదే కదా మనకి. దీన్ని సబ్ చేస్తాం. ఓకే, ఫ్రమ్ వన్ ఈ వాల్యూస్ నేను ఫైండ్ అవుట్ చేయటం మనకు కష్టమైంది, ఇంకేం లేదు. therefore from 1 ఇదే కదా, from 1 2 cos x
అయితే ఇక్కడ రాద్దాం కింద కాసేపు లేదు కదా 2 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్ a ఇంటూ a అంటే 23/41 ఇంటూ మనకి 4 cos x ప్లస్ 5 sin x ఓకే b అంటే -2/41 ఓకే -2/41 ఇంటూ -4 sin x ప్లస్ 5 cos x ప్లస్ 5 cos x ఓకే ఇది మనకి అల్టిమేట్ ఓకే దేర్ఫోర్ ఇప్పుడు మనం I is equal ఇంటిగ్రల్ ఓకే ఒరిజినల్ ఇంటిగ్రల్ ఏంటంటే మనకి 2 cos x ప్లస్ 3 sin x ఓకే డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x ఓకే ఇది మనకి ప్రాబ్లం ఓకే ఇది ప్రాబ్లం ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం మనం ఏం చేసాం న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ రాసాం సో అదే మనం చేసేది ఇప్పుడు అల్టిమేట్గా మనం చేసేది కూడా అదే ఇప్పుడు చూడండి ఆల్రెడీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం చక్కగా మనం నోట్ చేసాం కూడా సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకే ఇక్కడ మనం సో ఈజ్ ఈక్వల్ ఓకే దీన్ని వేద్దాం ఈజ్ ఈక్వల్ ఓకే ఇప్పుడు న్యూమరేటర్ ఎంత అండి 23/41 ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ మైనస్ ఓకే -2/41 ఇంటూ -4 sin x ప్లస్ 5 cos x ఇది సో టోటల్ మొత్తానికి dx డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x ఓకే ఇప్పుడు మనం విడివిడి రాసేద్దామండి 23/41 ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x డివైడెడ్ బై సేమ్ అదే కదా 4 cos x ప్లస్ 5 sin x dx ఓకే సేమ్ అదే న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఒకటేనండి న్యూమరేటర్ డినామినేటర్ ఒకటేది తర్వాత చూడండి మనం ఎలా రాస్తున్నాం f'(x/f(x) ఫార్ములా తీసుకొస్తున్నాం సో అది కూడా రాద్దాం -2/41 ఇంటూ ఇంటిగ్రల్ -4 sin x ప్లస్ 5 cos x బై 4 cos x ప్లస్ 5 sin x dx ఓకే సో ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ పెట్టి మనం క్యాన్సిల్ చేద్దాం ఓకే బ్రాకెట్ పెట్టి చక్కగా క్యాన్సిల్ చేస్తాం 23/41 ఇంటిగ్రల్ 1 dx ఓకే తర్వాత -2/41 ఓకే ఇది డైరెక్ట్ ఉండిపోయింది కదా మనకి f'(x/f(x) డైరెక్ట్ రాసేసుకోవచ్చు లాగ్ ఇక్కడ ఏ విధమైన ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా అవసరం లేదు లాగ్ f(x) అంటే లాగ్ డినామినేటర్ ఇది ఇక్కడ మనం వేసుకోవచ్చు ఇక్కడ రాస్తాం సిన్స్ f'(x/f(x) ఇంటిగ్రల్ dx is equal log f(x) ప్లస్ c ఓకే సో ఈ విధంగా మనం డైరెక్ట్గా f'(x/f(x) ఫార్ములా ఉంది కానీ అందుకోసం మనం రాసాం అది అంటే దీన్ని ఎలా రాయగలిగాము అనే దానికి అనమాట
సో ఇప్పుడు గమనించినట్లయితే ఇంకా క్లియర్గా 23/41 ఇంటూ ఎక్స్ అది ఆన్సర్, మైనస్ 2/41 ఇంటూ లాగా. ఇది మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. ఓకే, సో అది ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బీగా రాసుకోవచ్చు, ఆర్ ఏ ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ రాసినా పర్లేదండి, నో ప్రాబ్లం. ఏ ఇంటూ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అదే ఇక్కడ రాసింది నేను ఇక్కడ. ఇందాక ప్రాబ్లం ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బీగా రాశాను, బి ఇంటూ డినామినేటర్ ఏది రాసినా వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు, ఓన్లీ సైను కాసు మాత్రం ఉన్నాయి, ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ విడిగా లేదు. సో అందుకోసం ఈ ప్రాబ్లం మనం ప్లస్ ల్యాండాని ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ కూడా మనకి చక్కగా టెక్స్ట్ బుక్లు అయితే ఉన్నాయండి, 2nd, 3rd ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పుకుందాము. ఓకే, ఎక్సైలో మనకి ఈ 10th ప్రాబ్లం. దానికంటే ముందు మనకి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉందండి, cos x + 3 sin x + 7, అదిగో +7 ఉందండి, అంటే కాన్స్టెంట్ టర్మ్ ఉంది. ఇది కొంచెం లెంగ్తీ ప్రాబ్లం, సో జాగ్రత్తగా మనం 1 by 1 చేద్దాం. ఇక్కడ ఇప్పటివరకు 2 ప్రాబ్లం చేసాము. ఆ 2 ప్రాబ్లమ్స్ మనం కాన్స్టెంట్ టర్మ్ ఎక్కడా లేదండి, అందులో డైరెక్ట్గా రాయగలిగాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఇంటిగ్రల్ cos x + 3 sin x cos x + 3 sin x + 7 by sin x cos x + sin x + 1 cos x + sin x + 1 dx ఇంటిగ్రల్ ఇది. ఓకే, ఇందాక ఈ కాన్స్టెంట్ టర్మ్స్ లేవండి, అందరం ప్లస్ ల్యాండా వేయాలి. ఇప్పుడు రాయాలి ఇక్కడ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇస్తున్నాడు వాడు ఎక్కువగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సొల్యూషన్ జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోవాలి. లెంగ్తీ ప్రాబ్లం బాగా ఫాస్ట్గా చేయాలండి, అప్పుడు మాత్రం మీరు టైం రీచ్ కాగలరు, లేకపోతే 25 minutes 30 minutes పడుతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్. లెట్ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ cos x + 3 sin x cos x + 3 sin x + 7 cos x + 3 sin x + 7 divided by cos x + sin x + 1 dx. ఓకే, ఇది ప్రాబ్లం. ఇక్కడ మనం చూసినట్లయితే +7 + 1 కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే పుట్ న్యూమరేటర్ అంటే cos x + 3 sin x + 7 న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డినామినేటర్ cos x + sin x + 1 మళ్ళా ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అంటే cos x + sin x + 1 + లాంబ్డా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు దీనిలో మనం ఏం చేస్తామంటే నీట్గా సింప్లిఫై చేస్తాం. cos x, ఓకే, cos x + 3 sin x + 7, ఓకే, a ఇంటూ cos x + 3 cos x + sin x + 1 ప్లస్ b ఇంటూ డెరివేటివ్ cos డెరివేటివ్ మైనస్ sin, నెక్స్ట్ sin డెరివేటివ్ cos, 1 డెరివేటివ్ 0, ఓకే, 1 డెరివేటివ్ 0, ఓకే, ఇంకా ప్లస్ లాంబ్డా. ఓకే, సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా రాద్దాం.
కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 7. ఫస్ట్ కాస్ ఎక్స్ కోషన్స్ ఎంత ఏ తర్వాత ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్ తర్వాత సైన్ ఎక్స్ కోషంట్ ఎంత అండి ఇది సైన్ ఎక్స్ ఏ, ఇక్కడ మీకు మైనస్ బి అండి, ఇది ఏ మైనస్ బి ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, తర్వాత మీకు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏ ఇంటూ 1 ఏ, అది ఏ. ఓకే, బి ఇంటూ అది 0 కాబట్టి ఇంకా మిగిలిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇది కదా మెయిన్ డెరివేటివ్ కట్టిన తర్వాత ఉండే పార్ట్. సో దీన్ని 1 అనుకోండి, ఈక్వేషన్ 1 ఎప్పుడు కూడా అది మర్చిపోవద్దండి. మనం ఫైండ్ అవుట్ చేసి అవే నేను సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్, ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ equating the coefficients of like terms, we get చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ కోషంట్ 1 అండి. తర్వాత ఏ మైనస్ బి, ఓకే, ఇక్కడ 3. ఓకే, తర్వాత ఏ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ 7. సో దీనికి 2, దీనికి 3, దీనికి ఈక్వేషన్ 4. సో ఇక్కడ ఏ విధంగా మల్టిప్లై చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా వచ్చేసిందిగా. సో ఇక్కడ రాద్దాం చక్కగా, సాల్వ్ 2, 3. ఓకే, ఇక్కడ ఏ విధంగా మల్టిప్లికేషన్ అవసరం, ఎందుకంటే డైరెక్ట్గా ఉన్నాయిగా. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 1, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 3. సో ఇక్కడ చక్కగా యాడ్ చేసినట్టు క్యాన్సిల్ అయిపోయినాయి కదా. సో 2a ఈజ్ ఈక్వల్ 4. సో ఏ వాల్యూ 2. ఎప్పుడైతే ఏ వాల్యూ 2 అయిపోయిందో, మీకు ఏ వాల్యూ 2 అయిపోయిందో, ఏ ప్లస్ బి 1 కదా, ఏ ప్లస్ బి 1 అంటే 2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 1. సో బి వాల్యూ మైనస్ 1. తర్వాత ఏ ప్లస్ ల్యాండా, నెక్స్ట్ ఏ ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ ఎంత అండి 7. అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ ఏ, అంటే 7 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 5. కాబట్టి ల్యాండా వాల్యూ 5. ఓకే, ల్యాండా వాల్యూ 5. సో మనకి ల్యాండా వాల్యూ వచ్చేసిందండి, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు కదా. సో అన్ని వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, ఈక్వేషన్ 1 ఏంటి, ఈక్వేషన్ 1, therefore from 1 ఇది from 1. ఓకే, cos x ప్లస్ 3 sin x ప్లస్ 7, cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ, ఏ అంటే 2. సో 2 ఇంటూ ఇది cos x ప్లస్ sin x ప్లస్ 1. ఓకే, తర్వాత ప్లస్ బి ఇంటూ, బి అంటే మైనస్ 1. ఓకే, తర్వాత దాని డెరివేటివ్ మైనస్ sin x, అదే కదా, మైనస్ sin x ప్లస్ cos x. ఓకే, ప్లస్ ల్యాండా అంటే 5. ఓకే, సో ఇది మనకి న్యూమరేటర్ వాల్యూ. therefore I is equal, ఒరిజినల్గా I ఏంటో రాద్దాం. ఓకే, ఒక స్టెప్ ఎగస్ట్ అయినా పర్లేదండి. cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 బై cos x ప్లస్ sin x ప్లస్ 1 dx. ఓకే, ఇది మనకి ఒరిజినల్ ఇంటిగ్రల్. ఓకే, ఇప్పుడు దీనిలో మనం చక్కగా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇది లెంగ్తీ ప్రాబ్లం అండి, అందువల్ల మీకు ఎక్కువ టైం పడుతుంది. దయచేసి సాధ్యమంతా ఫాస్ట్గా చేయడానికి బాగా ఒక 2-3 సార్లు చేసినట్లయితే, 2 or 3 times కనుక మీరు వర్క్ చేసినట్లయితే టైము మినిమైజ్ అవుతుందండి. లేకపోతే ఎక్కువ టైం పడుతుంది, చేసినా కానీ ఉపయోగం లేదు. అందువల్ల సాధ్యమంతా మినిమైజ్ చేసుకోవడానికి మీరు
నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్. సో ఇది ఎంత అంటే మనకి 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 5. ఓకే, ఇదే కదా మనకి మొత్తం టోటల్. ఓకే, ఇదే కదండి మొత్తానికి డిఎక్స్ పెడదాం. ఓకే, డిఎక్స్ టోటల్ బై ఇంకా మిగిలిపోయింది కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు మనం 2 ఇంటూ ఇంటిగ్రల్ ఇది క్యాన్సల్ అయిపోద్ది కాబట్టి డైరెక్ట్ రాసేద్దామండి. ఓకే, నష్టం లేదండి. 2 ఇంటూ, సో ఇంకో స్టెప్ రాద్దాం. ఓకే, 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, డిఎక్స్. ఓకే, ఇక్కడ బ్రాకెట్ పెట్టి క్యాన్సిల్ చేయండి ఎప్పుడు కూడా. సో క్యాన్సిల్ తర్వాత మైనస్ ఇంటిగ్రల్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఓకే, తర్వాత చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఇది సో ఇది తెలుసు కానీ ఇది తెలియదు కదండి. ఇది తెలియదు కదా మనకి. ఇక్కడ మనకి ఈ వాల్యూ మనకు తెలియదండి. మెయిన్గా ఇక్కడ విషయం ఏంటంటే ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలియదు కదా. అన్నో దీన్ని సపరేట్గా చేయాలండి. ఓకే, దీన్ని సపరేట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఫైనల్గా 2 ఇంటూ ఇంటిగ్రల్ డిఎక్స్ అయిపోయింది. సో 1 డిఎక్స్ కాదు. ఓకే, మైనస్ ఇది ఒకసారికి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఇక్కడ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్, ఎందుకంటే డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 5 ఇంటూ దీన్ని మనం I1 అనుకుంటాం. ఓకే, I1. ఓకే, ఇక్కడ సపరేట్గా మనం ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఇంకోసారి వేద్దాం, నష్టం లేదు. ఫైనల్గా సింప్లిఫై చేద్దాం. 5 ఇంటూ ఇంటిగ్రల్. ఓకే, ఇంటిగ్రల్ దీన్ని సపరేట్గా చేసుకోవచ్చని మీరు ఇక్కడ సింపులే కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ I1 వేస్తే బాగుంటుంది. అందువల్ల దీన్ని నేను అట్లాగే రాస్తున్నానండి. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఓకే, ఎందుకంటే రేపు పొద్దున ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్గా అక్కడ చేయలేము. దీనేది చేయవచ్చు, స్పెషల్ ప్రాబ్లం చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఏం రాసుకోవచ్చు అండి, 2x అని 1కి ఇంటిగ్రల్. సో మైనస్ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 5I1. ఓకే, 5I1. సో దీన్ని మనం ఇప్పుడు I1 అంటే ఏంటో వాల్యూ చేద్దాం. ఓకే, సో దీన్ని మనం 2, 3, 4 కదా 5 పెట్టుకుంటాం. ఓకే, ఈక్వేషన్ 5 పెట్టుకుంటాం. ఓకే, ఓకే నా ఇప్పుడు మనం I1 ఏంటో చూసాం. సో ఫైనల్ స్టెప్ మనకి వచ్చేస్తుంది. ఓకే, సో I1 ఆల్రెడీ మీకు చేయటం జరిగిందండి. I1 ఈజ్ ఈక్వల్ చాలా ఈజీగా, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక స్పెషల్ ప్రాబ్లం అని చెప్పడం జరిగిందండి మీకు. ఓన్లీ సైను కాసు 1 ఉంది. సో 1 ఉన్నప్పుడు చక్కగా దీన్ని ఎలా చేయాలంటే మనకి ఫార్ములా తెలుసు కాబట్టి 1 ప్లస్ కాస్ ఎక్స్ రీగ్రూప్ చేసుకోండి. రీగ్రూప్ ద టర్మ్స్ లైక్ దిస్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఏంటంటే మీకు 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. తర్వాత ఇక్కడ సైన్ థీటా ఫార్ములా 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2. ఓకే, సో ఇది మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా డినామినేటర్లో స్క్వేర్ మాత్రమే ఉంటే చక్కగా కామన్ తీసేయండి. సో ఏమైపోద్దండి మీకు చక్కగా ఇప్పుడు 1/2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 కామన్ తీద్దాం. కామన్ తీసినప్పుడు ఎంత అవుతుంది మీకు 1 అయిపోద్దండి. సో డైరెక్ట్ రాసేసుకోవచ్చు, తప్పులేదు. 1 అయిపోద్ది. మీకు ఇంకా కావాలంటే
ఇక్కడ మీకు కామన్ తీసుకున్నప్పుడు 1 ప్లస్ 2 sin x/2 cos x/2 బై ఇక్కడ ఇంకా బై ఎందుకు ఇంకేం లేదు కదా ఇక్కడ బై ఓకే డివైడెడ్ బై దీన్ని రాద్దాం కామన్ తీసాం కదా 2 cos స్క్వేర్ x/2 సో ఈ కాసు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అండి ఈ 2 క్యాన్సిల్ ఓకే ఇప్పుడు dx ఓకే ఇక్కడ కూడా dx పెడదాం ఓకే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్ళినట్టు ఏమవుద్ది 1/2 1/cos అంటే సీకెండ్ స్క్వేర్ అది సీకెండ్ స్క్వేర్ x/2 సో ఇక్కడ గమనించినట్లయితే 1 ప్లస్ tan x/2 dx సో ఇక్కడ కూడా f' f కదా log f కాబట్టి ఆన్సర్ ఇది ఏది I1 is equal log of modulus 1 plus tan x/2 ప్లస్ C1 వెళ్తా నష్టం లేదు ఎన్ని C1 C2 ఉన్నా మనకి ఏం అవసరం లేదండి ఇది మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి f'(x/f(x) is equal log f(x) plus C f'(x/f(x) is equal log f(x) plus C therefore hence from 5 I is equal ఏంటంటే మనకి I is equal ఇక్కడ ఫైనల్గా వచ్చినటువంటి వాల్యూ గమనించినట్లయితే ఫస్ట్ది మనకి 2 into x minus log of cos x plus sin x plus 1 తర్వాత 5 into I1 కదా సో 5 into log of 1 plus tan x/2 అల్టిమేట్గా మనం C రాసేద్దాం ఓకే దాని ఇంటిగ్రల్ కట్టాం కాబట్టి ప్లస్ C1 అన్నాం ఓకే టోటల్ ఇంటిగ్రల్ వచ్చేసరికి మనకి ప్లస్ C అయిపోయింది సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం లెంగ్తీ పడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని సబ్స్టిట్యూట్ చేసాము దాన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటి ఒకటేమో ఎక్స్ అయిపోద్ది ఇంకోటేమో లాగ్ అవుద్ది ఆ పక్కదాన్ని సింప్లిఫై చేయాలి అంటే ఇక్కడంటే డైరెక్ట్ తెలిసిపోయిందండి ఇది స్పెషల్ ప్రాబ్లం కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఉంది కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ అది ఏంటి మళ్ళా మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం లెంగ్తీ ప్రాబ్లం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు దీన్ని సింప్లిఫై చేయాలండి ఓకే సో ఈ ప్రాబ్లం మాత్రం మీరు బాగా చక్కగా చేసుకోవాలి సేమ్ ఇలాంటి ప్రాబ్లం మీకు ఎక్స్ఐలో కూడా ఉందండి 2 sin x plus 3 cos x plus 4 ఇంటిగ్రల్ సో ఈ ప్రాబ్లం మీరు చక్కగా ఒకసారి ట్రై చేయండి లేని పక్షంలో నేను నెక్స్ట్ వీడియోలో దీని సొల్యూషను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే మీకు ఇక్కడ 10th ప్రాబ్లం అండి థర్డ్ రోమంలో 10th ప్రాబ్లం ఇంటిగ్రల్ 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 ఓకే హోల్ డివైడెడ్ బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx ఓకే dx సో ఈ ప్రాబ్లం కూడా అంతే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ ల్యాండా రాసుకోండి అంతే అవి విలువనుకోండి మనం ఓన్లీ ల్యాండాతో పని లేదండి నేను కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా అందువలన అనమాట ఓకే సో ఈ ప్రాబ్లం మీరు చేయండి లేకుంటే నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా దీని గురించి నీట్గా మళ్ళీ ప్రతి స్టెప్ క్లియర్గా మీకు సొల్యూషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఓకే సో డెఫినెట్గా ఈ 4 డేస్లో
టోటల్ 6E 6F కూడా కంప్లీట్ చేస్తానండి. చక్కగా ఉపయోగించుకోండి. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే ప్రాబబ్లీ. సో చక్కగా ఈ వీడియోస్ అన్నీ చూసి చక్కగా ఇంటిగ్రేషన్లో మీరు ఎక్స్పర్ట్ కండి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.